అరటికాయతో ఎప్పుడు వేపుడో, లేకపోతే మసాలా కూరో ఇలాంటివే చేసుకొని బాగా బోర్ కొట్టేసిందా? అయితే ఈ స్టైల్‌లో అరటికాయ ముద్ద కూర ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటది. చపాతీలోకి సైడ్ డిష్‌గా బావుంటది. లేపోతే మనం అన్నం కలుపుకున్నా కూడా చాలా అన్నం కలుస్తదనమాట. హే గాయ్స్! అరటికాయతో ఎప్పుడు వేపుడో, లేకపోతే మసాలా కూరో ఇలాంటివే చేసుకొని బాగా బోర్ కొట్టేసిందా? అయితే ఈ స్టైల్‌లో అరటికాయ ముద్ద కూర ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటది. చపాతీలోకి సైడ్ డిష్‌గా బావుంటది. లేపోతే మనం అన్నం కలుపుకున్నా కూడా చాలా అన్నం కలుస్తదనమాట. ఇంగ్రీడియెంట్స్ చాలా తక్కువ. ప్రాసెస్ కూడా నథింగ్, ఎవరైనా చేసుకోవచ్చు. పిల్లల దగ్గర నుంచి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా. సో, ఈ ప్రాసెస్ చూస్తే మీకే ఇంత ఈజీయా అనిపిస్తది. బట్ రుచి మాత్రం టూ గుడ్ ఉంటది. ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. సో, మొత్తానికి కావాల్సిందంతా ఇలా అరటికాయ ముక్కలు చక్కగా క్యూబ్స్ లాగా ఒకొక్క మీడియం సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పీల్ తీసి. అరటికాయ అందరికీ తెలిసిన విషయమే కదండీ! సో, కొద్దిగా ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే సేమ్ వంకాయ లాగే అన్నమాట. అది కరుణెక్కుద్ది వంకాయ. ఇదేంటంటే రంగు మారిపోతది. సో, కట్ చేసుకొని ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టేసుకోవాలి. ఈ కూరకి ఇంకొక అడ్వాంటేజ్ ఏందంటే అరటికాయ కొద్దిగా పండిపోయినా కూడా ఈ కర్రీ చాలా బావుంటది. సో, ఇలా అరటికాయ కట్ చేసి పెట్టుకొని, ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే గ్రీన్ చిల్లీస్, పచ్చిమిర్చి. దీంట్లో కారం వెయ్యము. పచ్చిమిర్చితోనే చేసుకుంటాం కాబట్టి, మీ కారానికి సరిపడినంత పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలు చేసి పెట్టేసుకోండి. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ దీనికొచ్చేటప్పటికి తెల్లగడ్డ అనమాట. అదే వెల్లుల్లిపాయి. ఎంత వెల్లుల్లిపాయలేసుకుంటే అంత బావుంటుంది కర్రీ. అందుకే చాలా హెల్తీ కూడా అనమాట. ఈవెన్ మనం బాలింతలకు కూడా ఇలాంటి కర్రీస్ పెడుతూ ఉంటారు. సో, వెల్లుల్లిపాయి, అలాగే కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా ఆప్షనల్. మీకసలు నచ్చదు, వద్దు మాకు మషాలాలే వద్దు అనుకుంటే స్కిప్ కూడా చేసేయొచ్చు. సో, ఇంక ప్రాసెస్‌లోకెళ్ళిపోతే చక్కగా ఇలా ఒక బేస్ మందంగా ఉన్నది పెట్టుకోండి. ఎందుకంటే ఎక్కువ సేపు మనం ఆవిరికి ఉడికిస్తాం కాబట్టి పెట్టేసుకొని, దాంట్లో సరిపడా నూనె ఒక 1½ టేబుల్ స్పూన్ సరిపోతుందనమాట వేసుకొని, కొద్దిగా ఆవాలు, మినపప్పు, మెంతులండి. ఈ కర్రీకి మెంతులు కూడా చాలా మంచి ఫ్రేగ్రెన్స్ యాడ్ చేస్తాయి. ఇంకొకటేంటంటే మెంతి కూర ఉంటుంది కదా! చిన్ని మెంతి కూర. మన పప్పాకు అంటాం చూసారా? అలాంటి చిన్న మెంతి కూర దొరికితే అది కూడా వేసుకోండి. చాలా అడిషనల్ ఫ్లేవర్ యాడ్ చేస్తది ఈ కర్రీకి. ప్రెజెంట్ అయితే నా దగ్గర లేదు. నేను వేయట్లేదనమాట. సో, ఇలా తిరుగుమాతకి ఆవాలు, మినపప్పు, మెంతులు, అలాగే కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని, ఆవాలు చిటపట అన్నాక ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా! మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియను, పచ్చిమిర్చి వేసేసుకొని, కరివేపాకు చక్కగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గిచ్చాలనమాట. ఆనియన్ ఏమి మనకి బ్రౌనిష్ కలర్‌లో రావాల్సిన పని లేదు. కొద్దిగా ఆ ట్రాన్స్‌లూసెంట్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయ, అదే తెల్లగడ్డ మనం దంచి పెట్టుకుంటాం. ముక్కలాగా మీరు పీసెస్ అయినా చేసుకోవచ్చు. పిల్లలు తినరు, తీసి పెట్టేస్తారు అనుకున్నప్పుడు ఇలా కొద్దిగా ముక్కలాగా దంచి పెట్టేసుకోండి. దాన్ని కూడా ఈ ఆయిల్‌లో వేసేసి చక్కగా వేపేసుకోవాలనమాట. ఇప్పుడు హీరో ఆఫ్ ద షో, మన అరటికాయ ముక్కలున్నాయి కదా! అవి వేసేసుకొని చక్కగా ఈ తిరుగుమాత మొత్తంలో కలిసేలాగా పైకి కిందికి కలిపేసుకోవాలనమాట. కొద్దిగా ఉప్పు, పసుపు యాడ్ చేసేసి ఇలా మూత పెట్టేసి సిమ్‌కి, మీడియంకి మధ్యలో మూత పెట్టి మాత్రమే ఉడికిస్తే మీకు ఆ మాయిశ్చర్‌కి అరటికాయ ముక్క చాలా దగ్గర పడిపోతది. ఆయిల్‌లో వేపడం వల్ల ఎక్స్‌ట్రా ఫ్రేగ్రెన్స్ యాడ్ చేస్తది. అల్లం వెల్లుల్లి అన్నాను కదా! మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అనుకున్న వాళ్ళు అరటికాయకి ముందే ఒక 1/2 టీ స్పూన్ టు 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. పచ్చివాసన పోయాక అరటికాయ ముక్కలు వేసేస్తామన్నమాట. చూసారా? అంతే అండి. ఇంతకు మించి ఈ కర్రీకి ఏమీ అవసరం లేదు. ఇలా ఆయిల్‌లో కాసేపు మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ పోసేసేయండి. ముద్ద కూర అన్నాం కదా! కొద్దిగా
ఎలా అంటే ముద్దగా వస్తుందనమాట ఈ కర్రీ. అదే ఈ కర్రీ స్పెషాలిటీ. అందుకే చెప్పాను మీకు అన్నంలో కూడా చాలా బాగా కలుస్తది. చపాతీ, రోటీకి కూడా బావుంటుంది అని. సో, కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని జస్ట్ ముక్కలు మునిగేదాకే ఆల్రెడీ మనకి ఆయిల్‌లోనే హాఫ్ ఆఫ్ ద అరటికాయ మగ్గిపోయి ఉంటది. మంచి లేత అరటికాయ అయితే. సో, మూత పెట్టేసి మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడే ఉప్పు, కారం అన్నీ చూసుకోండి. ఒకవేళ మీకు ఇంకా మసాలా ఫ్లేవర్ నచ్చుతుంది అనుకుంటే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ అవసరం లేదు. ఏమీ లేకుండానే బావుంటుంది. సో, ఇలా దగ్గరగా ముద్దగా వచ్చేటట్టు మీ కన్సిస్టెన్సీకి తగ్గినట్టుగా ఉడకపెట్టేసుకొని ఆపేసుకోవడమే. చూసారా కర్రీ ఎంత బావుందో! అసలు టేస్ట్ అయితే మీరసలు ఊహించరు. ఎప్పుడు తినని వాళ్ళైతే ఒక్కసారి ట్రై చేయండి. చూడండి ఇలా చపాతీలోకి తినొచ్చు, అన్నంలోకి తినొచ్చు, రసంలోకి పక్కన పెట్టుకొని తినొచ్చు. ఎలా తిన్నా చాలా బావుంటది. అసలు అరటికాయే ఇష్టం లేదనుకున్న వాళ్ళు ఇలా సింపుల్‌గా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి. ట్రై చేయని వాళ్ళు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకొచ్చేస్తాయి.